అయితే ఈ రోజు కులగణన అంటే సెంట్రల్ నుంచి ఇటు ప్రతి రాష్ట్రంలోనూ ఒక టాపిక్ అయితే ముందుకు వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? కులగణన అనేది ముఖ్యంగా మన భారతదేశంలో తీసుకుంటే కులగణన వేయాలన్నా రిజర్వేషన్లు మార్చాలన్నా భారత రాజ్యాంగ సవరణ అనేది ముఖ్యం. ఇప్పటికే మన భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు తీసుకుంటే మొత్తం ఆల్రెడీ 50% రిజర్వేషన్ తో ఫిల్అప్ అయిపోయింది. అయితే భారత రాజ్యాంగంలో ఏముందంటే 50% కన్నా మనము రిజర్వేషన్లు పెంచడం వల్ల భారత రాజ్యాంగంకు మనము తూట్లు పొడిచినట్టు అవుతుంది అని చెప్పేసి ఆ సంకల్పంతో చెప్పేసి మనకు 50% మాత్రం రిజర్వేషన్ ఇవ్వాలి. గతంలో చూసుకుంటే గిట్ట మన ఒడిశా గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ కూడా బీసీ నినాదం తీసుకొచ్చి రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి దాన్ని అది బీసీ గణన కులగణన అనేది కొట్టివేసారు. ఇలా చూసుకుంటే గిట్ట మనము ఇలా కులగణన చేయడం అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ డీలిమిటేషన్ కూడా ఉంది. 2026లో డీలిమిటేషన్ కమిటీ ఉందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా ఇలా మాటలు మనం నమ్మలేము. ఎందుకంటే గతంలో తీసుకుంటే గిట్ట తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రము డివైడ్ అయిన తర్వాత సీట్లు పొడిగిస్తామని చెప్పేసి మాట చెప్పారు తప్ప సీట్లు పొడిగించలేదు, సీట్లు పెంచలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు పెంచమన్నారు, తెలంగాణకు సీట్లు 150 చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 200 చిల్లర సమ్ ఏదో చేస్తా అన్నారు కానీ రాష్ట్రం విడిపోయినాక కూడా వారు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక 2 రాష్ట్రాల సమస్యని వాళ్ళు చేయలేదు. మరి ఈ సమస్యను చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎంతకేమైనా కూడా అది భారత రాజ్యాంగాల సవరణలు చేయాలా, చేస్తేనే అవుతుంది తప్ప కులగణన చేసినప్పటికీ కూడా ఏం ప్రయోజనం ఉండదు. కులగణన ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రం వేసుకుంటే గతంలో కేసీఆర్ గారు చేసారు కులగణన ఏ విషయాలు. అవును, కులగణన చేసినప్పటికీ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ కులగణన చేస్తాం, రీసర్వే చేస్తామని చెప్పి సర్వేలు నిర్వహించారు. సర్వేలు నిర్వహించినప్పటికి కూడా అప్పటికే కేసీఆర్ గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చేయించారు. ఆ గణన తీసుకొని చేసుకుంటే బాగుంటుండే. కానీ వాళ్ళు ఏమంటారు అంటే, ఆ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఏమంటారు అంటే, ఇది సరైనటువంటి గణన కాదు, తప్పుడు గణన అని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కంపల్సరీ సక్సెస్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా దేశంలో చూసుకుంటే గిట్ట దేశంలో అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఓటర్ ఐడి కార్డు లేని వాళ్ళు ఉన్నారు. చాలా మందికి సమస్యలు ఉన్నాయి. ఇలా మనం పొద్దుగాలు లేచి మనం అమీర్పేట కాడికి పోతే, మైత్రివనం కాడినటువంటి బిల్డింగ్ కాడికి పోతే ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డు ఎంతమంది సమస్యలు మనకు కనబడుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ కులగణన విషయం అనేది చాలా టైం కూడా పడుతుంది, చేసుకోలేరు. ఎందుకంటే గతంలో 2011లో చేసి తప్ప ఇంకప్పటి నుంచి ఇప్పటి కాలే. కాబట్టి చూడాల్సి ఉంటది. గవర్నమెంట్ లో మాటలు మాత్రం చెప్తాయి, చేసే వరకు మన ఎలక్షన్స్ వస్తాయి. ఈ రాష్ట్రం ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ అని చెప్తారు. వాళ్ళు ఈ రాష్ట్రం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తారు. దేశంలో మనం చూసుకుంటే గిట్ట మనకు ప్రతి 6 నెలలకు ఎలక్షన్ నడుస్తూనే ఉంటే ఎలక్షన్ కోడ్ పడ్డదని చెప్పేసి ఆపేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇలా చూసుకుంటే చాలా మంది బీసీలు కూడా చాలా అభివృద్ధిగా ఉన్నారు. డెవలప్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇలా ఏమంటారు, మాకు రిజర్వేషన్ కావాలని మాట్లాడుతారు. వాళ్ళు డెవలప్మెంట్ అయిన వాళ్ళు మాకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి అని మాత్రం ఎవరు మాట్లాడుతున్నారు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా కులగణన అనేది చాలా కష్టపూర్చమైనటువంటి పని అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే పూర్వం అటు జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ముందు పూర్వ నాయకులు చేద్దామని చెప్పి ఆగిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు దీన్ని అసలు అవసరమే అన్నా? ఏం చేసినా బీసీ గణన కులగణన కాదు. రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పార్టీలన్నీ ఓసీలే ఉంటాయి. అవును, పార్టీలే వాళ్ళే, అధికారం వాళ్ళు, సీఎంలు వాళ్ళు, డబ్బులు పెట్టాలి వాళ్ళు, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ గణన అవుతుంది. నా చెప్పు మాటలు చెప్పుకోవడానికి మాత్రమే గణన ఉంది. తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గిట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్ మర్చిపోయింది. స్థానిక సంస్థల ఎలక్షన్ మర్చిపోయి మేము బీసీ గణన చేస్తాం, బీసీ గణన చేస్తాం. గణన అయ్యింది లేదు. గణన సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా. వీళ్ళకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి 17 మంది ఎంపీలు ఎంఐఎం తో పట్టుబడి 17 మంది ఎంపీలు కూడా పార్లమెంట్ లో కొట్లాడాలా, రాజీనామా చేయాలి. అప్పుడైతే వస్తుంది తెలంగాణ కోసం ఈ రోజు అయితే తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఎంపీలు రాజీనామా చేసి వాళ్ళకు బుద్ధి చెప్పారు. అదే విధంగా వీళ్ళు కూడా బీసీ గణన కావాలని చెప్పి నినాదం తీసుకున్నారు. కాబట్టి కంపల్సరీ వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి, పార్లమెంట్ లో కొట్లాడాలి. పార్లమెంట్ లో పోతే వీళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు ఒక్కరికి కూడా మైక్ ఇయ్యరు. మైక్ ఇచ్చి సబ్జెక్ట్ మాట్లాడు, మైక్ ఏమన్నా ఇచ్చి మాట్లాడితే కదా కట్టు. వీళ్ళు ఏడే గణన చేస్తారండి. మన వాయిస్ మనం అసెంబ్లీలో పార్లమెంట్ లో మనం వినబెడితేనే కంపల్సరీ గణన సక్సెస్ అవుతుంది. అది దేశ సమస్య కాబట్టి కంపల్సరీ ఇది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో కులగణన అంటే ఇప్పుడు ఇతర మతాలను, కులాలను, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలను
తగ్గించే అవకాశం ఏమైనా ఉందంటారా? 100% ఉంటుందండి. మనం చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇలా IAS IPS రిజల్ట్ చూడండి, DGPలు చూడండి, చీఫ్ సెక్రటరీలు చూడండి, ఎవరు ఉంటారండి? అందరు ఓసీలు ఉంటారు. SC ST BCలు నీకు ఎన్ని మార్కులు వచ్చినా నీకు ఆ మార్కులు నువ్వు అడగలేవు, పత్రం తీయలేవు, నీకు ఇన్ని వచ్చినా చెప్పి క్యాలిక్యులేషన్ చేసేది వాళ్ళు, అన్ని చేసేది వాళ్ళు, కాబట్టి కంపల్సరీ జరగదు. మీరు చూడండి తెలంగాణ రాష్ట్ర భారతదేశం మొత్తంలో చూసుకుంటే గిట్ట చీఫ్ సెక్రటరీలు DGPలు అంతా కూడా ఓసీలు ఉంటారు తప్ప SC ST BC మైనార్టీలు ఎప్పుడు కూడా ఉండరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కంపల్సరీ ఇది రాజకీయ కుట్రకోణం ఉంటది కాబట్టి ఇదంతా ఏది జరగదు. మాటలు చెప్పడానికి మాత్రం ఎవరికైనా వచ్చినప్పుడు నువ్వు ఒక పత్రం ఇచ్చి అన్న నాకు అన్నం పెడతావంట, పెడతా అని చెప్పేసి అంటగా నేను పెట్టను కూరపై అని చెప్పేసి అనలేం కదా. వరకు రిప్రజెంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా కూడా చేస్తామంటారు తప్ప మేము చెయ్యమని చెప్పేసి అన్నారు. చేయడం వరకు మాటలు చెప్పడానికి మాత్రమే ఉంటుంది తప్ప వాడు ఏం చేయరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.